చెప్పాడు యాకోబు 4:14, బిడా రేపేమి సంభవిస్తుందో మనకి. హలో, ఇక్కడ చాలా మంది అనుకుంటున్నారు ఏదో చేద్దాం, ఏదో అవుదాం, రక్షణ పొందండి, బాప్తీసం పొందండి. టైం ఉంది, ఇంకేముంది, టైం ఉంది. బ్రదర్, సిస్టర్, మనం అనుకున్నట్టు టైం ఉందో లేదో తెలీదు. ఎందుకంటే మన జీవితానికి గ్యారంటీ కార్డు లేదురా. మనం అడిగేస్తే నడిస్తే అరిగిపోద్ది చెప్పు, దానికి కూడా గ్యారంటీ ఇస్తాడు అయ్యారు. పట్టుకెళ్ళండి సార్, వాటర్ ప్రూఫ్ ఆ నీళ్ళు అంటాడు. దీన్ని అంటాడంట. మీ ఇంట్లో మిక్సీకి గ్యారంటీ ఉంటుంది. మీరు చేతబడి చేసి కూడా అలాగే చూడకుండా చెప్పండి, ఉంటుందా ఉండదా, ఊహను ఊహను. నేను తానా అంటే మీరు అనాలే. బైబిల్ భాషలో ఉత్తర ప్రత్యుత్తరాలు అంటాం, పరలోక భాషలో గాన ప్రతిగాన అంటాం. మీరు ఏదో కర్ణ పిశాచి ప్రాక్టీస్ అలాగే చూస్తారని చంపేస్తారా? ఇంతకన్నా పోతాకేమో ఉండదో. అవునంటారా కాదంటారా? మిక్సీకి గ్రైండర్కి గ్యారంటీ ఉందా అమ్మా? టీవీలకు ఉంది, సెల్ ఫోన్కి ఉంది, కానీ గుండెకాయ గ్యారంటీ ఇచ్చే డాక్టర్ గారు ఎవడదా? మీ పిల్లలు పుట్టినప్పుడు సర్టిఫికేట్ ఇస్తారమ్మా. బాగా చెప్తారా గారు, మీరు సూపర్. అవి సెలర్ అయిపోవడానికి నేను సెలర్ అయిపోతాను. డేట్ వేసారా లేదా? పక్కన ఇంకో డేట్ వేసారా వెళ్ళదా? ఇప్పుడు ఇదిగో ఇది ట్యాబ్లెట్, దీని మీద 2 డేట్లు ఉంటాయి. మ్యానుఫ్యాక్చరింగ్ అంటే దీని పుట్టుగా దీని కథ ఎప్పుడు ముగిసిపోద్దా? మిక్సీకి ఉంటుందా ఉండదా? మరి గుండెకాయకి ఎవడదా డాక్టర్ గారు? వెళ్ళి ఆశా వర్కర్ని నర్సు కానీ అడగండి, అయ్యా డేట్ ఎంత మర్చిపోరండి. మన గుండెకి ఏం లేదు, బెదరవు దెబ్బెత్తవా? పెళ్ళయిందన్నయ్య, సంసారం బాధలు ఏం చేస్తావు? పెట్టు, మెసేజ్ పెట్టు అమ్మగారికి, లేట్ అవుద్ది, అది ఆడుకుప్పుడే మైకి ఇచ్చిరని చెప్పు. ఓ దెబ్బాయి, జేబుల్లో పెన్నకు గ్యారెంటీ ఉంది, తొడిగే చెప్పుకి గ్యారెంటీ ఉంది. అలాగే చూడబోయి చెప్పలు కొట్టచ్చు కదా. ఇప్పుడు కాదు, నేను పాడాలని కొట్టాలని కొట్టాలి, అప్పుడు అందమైన సంసారంలో కొట్టాలి. జేబుల్లో పెన్నకు గ్యారెంటీ ఉంది, తొడిగే చెప్పుకు గ్యారెంటీ ఉంది, గుండె సోదికి గ్యారెంటీ ఉంది, నీ గుండెకి గ్యారెంటీ లేదు. గుండె సోదికి గ్యారెంటీ ఉంది, నీ గుండెకి గ్యారెంటీ లేదు. ఇయాల 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 ఇంట్లో నడకిచ్చేవారు, ఇయాల ఇంట్లో రేపు మంట, ఇయాల ఇంట్లో రేపు మంట. ఏది లేని కాదే ఏసయ్య నీకు తోడే, ఏది లేని కాదే ఏసయ్య నీకు తోడే. అప్పట్లో అర్థమవుతుందా? ఏమన్నా అర్థమవుతుందా? అరిగిపోయే చెప్పు కూడా ఏముందంట, చెప్పుకుందంట గ్యారంటీ. ఎంత ఉంటుంది గుండు సూది, పట్టుకెళ్ళండి సార్, స్టెయిన్లెస్ స్టీల్ తుప్పాటు, దానికి కూడా గ్యారంటీ ఇస్తాడు. అవునా? మీసాలు తెప్పి దెక్కుమై చాట్ అంటాడు. తీరపోతే ఇంత అందరం పడితే థ్యాంక్ యూ శిల్పి అర్థం చేయండి అయ్యారు. ఎందుకని నీ గుండెకి ఏం లేదు, నవ్వుతూ చచ్చిపోతున్నాడు, జిమ్ చేస్తూ చచ్చిపోతున్నారు. అవునా? హలో, ఆవిరిది మన బ్రతుకు ఏంట్రా తల్లి? మరి ఆవిరికి ఎంత ఎక్స్ట్రా ఎందుకు నీకు? హైదరాబాద్ లో ఒక ఆవిడ ఉందంటండి, బ్యూటీ పార్లర్కి నెలకు 1,50,000 కడద్దంట. ఆవిడ సంసారం సైతేనా? 1,50,000 ఉంటే 50,000 మన సంసారం ఏంటైనా 1,00,000 రూపాయలు బ్యాంకులో వేసేది మనం, ఇటువంటి కుట్రలెట్టేది. అవునా కదా అయ్యగారు? అదిగో అయ్యగారికి ఆవిడ దీనికి ఆవిరికి మేకప్కి ఎంత అవుతుంది నెలకే? మీరు హలో, దేవుడు చెప్తున్నాడు, ఇదే రక్షణ దినము, నేడే రక్షణ దినము, ఇదే మిక్కిలి అనుకూల సమయము. నో టైం, సమయం లేదు మిత్రమా. దేవుడిచ్చే రక్షణను పోగొట్టుకో.